హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే టూ వీలర్లో వెళ్తున్నాను బయటికి. ఇక్కడ నేనైతే ఇది వెళ్ళే దారిలో అండి ఈ స్వామివారి ఇరుముడి కట్టింటే అలా చూసామండి, దర్శనం చేసుకున్నాము. వెళ్తూ వెళ్తూ అలా దర్శనం చేసుకొని వెళ్ళిపోయామండి అయ్యప్ప స్వాముల్ని. సో ఇక్కడ చూడండి, ఇది శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ అండి, ఈజీపుర కోదండ రామస్వామి టెంపుల్. ఇదైతే చాలా చాలా బాగుందండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. బట్ మేము వెళ్ళే తలకి చాలా లేట్ అయిపోయిందండి. టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు. బయట అవుట్ సైడ్ నుంచి దర్శనం చేసుకున్నాము, గర్భగుడి అవుట్ సైడ్ నుంచి విండోలోంచి చూసామండి దేవుణ్ణి, అంతే. ఇక్కడైతే చూడండి, ఈ విగ్రహము అరుణాచలం నుంచి తెప్పించారంట అండి. ఈ శిలని, శిల అంటే రాయిని తెప్పించారో విగ్రహాన్ని తెప్పించారో నాకు అంత క్లియర్గా తెలీదు. నాకు తెలిసినంత వరకు ఇది 108 అడుగులు అండి ఉంటుందని చెప్పారు. చాలా పీస్ఫుల్గా ఉందండి. దేవుణ్ణి అయితే అలా చూస్తూ ఉంటే చాలా చాలా కింద అయితే తాబేలు ఉందండి. పైన దేవుణ్ణి ప్రతిష్ఠించారు, పైన దేవుడు ఉన్నారు. సో ఇదంతా ఒకటే శిల అనుకుంటాను. నాకైతే అంత క్లియర్గా తెలియదు. నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తున్నాను డీటెయిల్స్. ఈ ఓన్లీ రాయికే 40 లక్షలు అయిందంట అండి. అరుణాచలం నుంచి తెప్పించారంట ఈ శిలని. ఇక్కడ చూడండి, చిన్న శివాలయం అండి, శివుడి లింగము. ఇక్కడ చూడండి, దీపం పెట్టాము మేమైతే. శివలింగం లోపల నుంచి చూస్తామండి. అన్ని గ్రిల్స్ క్లోజ్ చేస్తున్నారు. మేము వెళ్ళేతలకి బాగా లేట్ అయిపోయిందండి ఇక్కడ నుంచి వెళ్ళడం కదా, ఎలక్ట్రానిక్ సిటీ నుంచి. సో ఇదంతా ఇక్కడ చూడండి, ఇది పార్టీ హాల్ లాగుంది. పార్టీ హాల్ అంటే లోపల అంటే కళ్యాణం అట్లా ఏమైనా చేస్తారేమో తెలీదు. నాకు తెలిసినంత వరకు అంతే అనుకుంటున్నాను, లేదంటే భోజనశాల అయినా అయ్యుండొచ్చు. అంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఇదంతా. ఇంకా టెంపుల్ పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఇంకా చాలా కడుతున్నారు, మధ్య మధ్యలో స్టెప్స్ అవి ఇవి. లేదంటే రీమోడల్ అన్నా చేస్తున్నారేమో, నాకు కరెక్ట్గా క్లియర్గా తెలియదండి. ఇది చూడండి, ఇది విగ్రహము రాముడిదా లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామిదా చెప్పండి క్లియర్గా చూసి. నేనైతే నాకు తెలిసినంత వరకు రాముడు ప్లస్ వెంకటేశ్వర స్వామి పోజులో ఉన్న రాముడు అనుకుంటున్నాను, శ్రీరాముడు. ఎందుకంటే కింద ఆర్నమెంట్స్ అవన్నీ అయోధ్యలో ఉండే రామాలయంలో దేవుడికి ఎలా ఉన్నాయో అలా ఉన్నాయండి, చిన్న చిన్న బాలరాముడికి ఉన్నట్టు. ఒక్కసారి క్లియర్గా చూసి మీరైతే చెప్పండి, కామెంట్ చేయండి గాయస్. ఇంకా చేతులు అన్నీ ఉన్నాయండి, 10 చేతులు అట్లా. ఇదైతే ఈజీపుర శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ అండి. ఇక్కడ లోపలైతే రామ్, లక్ష్మణ్ అండ్ సీతాదేవి ఉన్నారు. ఓకే అండి, బాయ్ బాయ్ అందరికీ.